హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. హ్యాపీ ఉగాది అండి. అందరికీ హ్యాపీ ఉగాది. అందరు ఏం చేస్తున్నారు? సెలబ్రేషన్స్ చాలా జరుగుతున్నాయి, పండుగలు బాగా చేస్తున్నారా? మాకైతే ఏం లేదండి. నాకు ఎందుకు ఏం లేదని అంటే తెలుసు కదండి మా ప్రాబ్లమ్స్ ఏంటో. అందు గురించి మేమైతే మామూలుగానే ఉన్నామండి. ఏం లేదు, అలాంటి ఏం లేదు. మార్నింగ్ నుంచి ఆలోచిస్తున్నాను, వీడియో చేయాలా వద్దా అని ఆలోచించి సరే అనేసి వీడియో తీస్తున్నానండి. ఎక్కడ చెత్త అక్కడ పడేసానండి. రోడ్డు చూడండి, ఇల్లంతా గందరగోళం, చెత్త అంతా పడేసాను. లాస్ట్కి దేవుడికి పూజ కూడా చేయలేదు. చూసారా, మూసేసాను అండి, దేవుడిని కూడా మూసేసాను. దేవుడి మీద కోపం పడడం ఎంతవరకు రైటో నాకైతే తెలియదు, కానీ నా మనసుకు అనిపించింది నేను చేశానండి, అంతే. నాకు అదే కరెక్ట్ అనిపించింది, అంతే. మనుషుల్ని ఒకరిని దేవుడు దూరం చేసేస్తున్నాడండి మాకు. అది న్యాయం చేస్తున్నాడో అన్యాయం చేస్తున్నాడో దేవుడికి తెలియాలి. తర్వాత ఇంతే అనుకుంటామేమో. మీరైతే ఎలా చేశారు? ఉగాది పచ్చడి చేశారండి? నేను ఎప్పుడు చేయలేదండి, నాకు రాదు. నాకు ఇష్టం కూడా ఉండదండి. తినాలి అంటారు కానీ నాకు నచ్చదు, ఇష్టం ఉండదు, అంతే. బయట అయితే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదండి. నన్ను వీడియో తీయమని అడిగారండి, అందు గురించి అడిగినప్పుడు చేయాలి కదండి, అందు గురించి వీడియో తీద్దామని చెప్పేసి తీస్తున్నాను. ఏమీ లేదు, హ్యాపీనెస్తోనే ఏమీ తీయట్లేదండి. మనసులో కొండంత మోయలేనంత భారంగా బరువుగా బాధగా ఉందండి. ఈ టైంలో మా నాన్న ఉండుంటే బాగుండు. మా నాన్న లేరు. ఏం చేస్తున్నారండి అందరూ? లంచ్ చేశారా? మా పిల్లోడేమో బయట ఎండలో బాగా ఆడుకుంటున్నాడండి, చూద్దాము. ఎప్పుడు దేవుడి మీద సంవత్సరం నుంచి దేవుడి మీద అలగడము, పూజ చేయకపోవడము, అలా మా ఆయన పోయిన కాడ నుంచి కూడా ఇదే జరుగుతుంది, ఇదే రిపీట్ అవుతుంది. ఇప్పుడు కూడా అదే కోపము, ఏమో తెలీదు. ఏం చేయాలనిపించలేదండి, అందు గురించి ఏం చేయలేదు. లేసాను, కూర్చున్నాను, టీ తాగాను, పడుకున్నాను, అంతే. లగే ఎండలు ఆడొద్దురా రిషి, నువ్వు కనిపిస్తావా? చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఉగాది. కనిపించట్లేదు మీరు, ఇట్లండి. హ్యాపీ ఉగాది చెప్పండి అందరికీ. హ్యాపీ ఉగాది. కనిపించట్లేదు మీరు. హ్యాపీ ఉగాది. రిషికి ఎండ వస్తుందండి, కనిపించట్లేదు. ఇక్కడ ఇప్పుడు ఇటండి కనిపిస్తారు. రిషి చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఉగాది. లక్కీ రోజులు ఉగాది. తను మా మేనత్త వాళ్ళ మనవాడండి, చిన్న బాబు. పెద్ద అబ్బాయి ఏమో నా బాబండి, చిన్నోడేమో మా మేనత్త మనవడండి. ఆడుకుంటున్నారు, ఎండలో ఆడుకుంటున్నారు. ఐస్ క్రీమ్ అప్పుడు వస్తుందని వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళు. ఐస్ క్రీమ్ ఏమో రావట్లేదు, వచ్చింది కానీ పాపం వాళ్ళు పెట్టుకున్న డబ్బులు ఎటుపోయినాయేమో తెలియదు, దొరకట్లేవు వాళ్ళకి. లక్కీ ఎండలో ఆడట్లకి. ఎండ చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి. చూడండి ఎంత ఎక్కువ ఉందో. లక్కీ ఎండలు ఆడకు లక్కీ, అక్కడ నీళ్ళు చెట్టు కింద ఉప్ప. అది అమ్మమ్మ ఆకు.
ఓకే ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? అందరు బాగున్నారు కదా? అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నాకు హవర్స్ పెరగట్లేదు కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా బాగా వస్తున్నారండి. నన్ను మాత్రం చాలా అభిమానిస్తున్నారు. అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇదే నా చిన్న ఇల్లు అండి. తిరుగుతూ ఉన్నాను కదా అటు ఇటు పిచ్చిదానిలాగా. ఎందుకు ఏదో చెప్తామనుకున్నాను, ఏదోనండి. అలాగే అది డోర్ ఓపెన్ చేయను. డోర్ ఓపెన్ చేస్తే రోడ్డు ఎదురుగానే కనిపిస్తుందండి. అందు గురించి డోర్ ఎందుకో నాకు ఓపెన్ చేయాలనిపించదు. చేద్దాము. దగ్గరగా ఉంటుందండి రోడ్డు. అటు ఒక డోర్ ఉంది కానీ ఇటు ఒక డోర్ ఉంది. ఇది ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటుందండి ఈ డోరు. అమ్మా షట్. ఇదిగోండి, ఈ డోర్ ఓపెన్ చేస్తే వెలుతురు వస్తుంది కానీ నేనే ఓపెన్ చేయనండి. ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటుంది ఈ డోరు. మా అమ్మ పాపం ఇంత బాధలో ఉండి కూడా అన్నీ కడిగేసి ఎంత ఏం చేయకపోయినా కనీసం ముగ్గులైనా వేసుకోవాలి కదండి. అంటే అప్పటి కాలంలో వేసే ముగ్గులన్నీ వేసేసిందండి మా అమ్మ. ఓపిక లేదు తనకి పాపం. ఏడ్చి 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 ఇంకా ఏడుస్తూనే ఉందండి. 1 month నుంచి ఏడుస్తూనే ఉంది. అన్ని ముగ్గులన్నీ వేసేసిందండి. బయట వరకు కూడా వేసేసింది. లాస్ట్ వరకు కూడా వేసేసింది. చూడండి, ఇదిగోండి, ఇక్కడ వరకు కూడా వేసేసింది. ఇక్కడ వేసేసింది, మొత్తం వేసింది. అప్పుడు నాకు తోడు నాన్న పడుకునేవారు. ఇప్పుడేమో అమ్మ వస్తుందండి పడుకోవడానికి. ఇంట్లో ఎవరు ఉండరు కదండి. అమ్మ వచ్చి తోడుగా పడుకుంటుంది. ఈ చెట్టుని మా నాన్న ఇష్టంతో నీళ్ళు పోసి మరీ పెంచుకున్నాడండి. ఎందుకంటే అక్కడ పోస్తే పై వరకు ఇలా తీగ వస్తుంది. ఎండాకాలం వస్తుంది కదా, ఇక్కడ కూర్చొని మంచం వేసుకొని కూర్చోడానికి వస్తుంది రా అని చెప్పేసి ఇష్టంతో ఆ చెట్టుని పెంచాడు. కానీ అనుకోకుండా ఇలా జరిగిపోయింది. నాన్న లేకుండా వెళ్ళిపోయారండి. మొన్న కామెంట్స్లో ఒకరు అన్నారు, చెప్తున్నావు కానీ కంట్లో ఒక్క చుక్క నీరు కూడా కనిపించలేదు అని కామెంట్ చేశారండి. నా కంట్లో నీళ్ళు ఉన్నాయా ఏమున్నాయా వాళ్ళకి ఏం తెలుసండి అనేవాళ్ళు ఎన్నైనా అంటారు. నేను వాళ్ళని ఏం అనట్లేదండి. కాకపోతే కంట్లో ఒక చుక్క నీరు కూడా లేదు అనేసి అంటే నా బాధ, నా మనసులో బాధ, నా కంట్లో నీళ్ళు వాళ్ళకు తెలుసా అండి? అనడం మాత్రం తెలుసు అంతే. నోటికి వచ్చినంత మాట్లాడేస్తారు అంతే. ఎట్లా వస్తారు అట్లా మాట్లాడేస్తారండి. బాధపడుతుంది పడండి అది నా మనసుకు తెలుసు కదండి. ఇలా చెప్పడం రైటో రావో నాకు తెలీదు. నాకు చెప్పాలని నేను చెప్పేశానండి. డోర్ క్లోజ్ చేశాను, చీకటి అయిపోయింది, లోపలికి వచ్చేసాను. చెప్పాలో చెప్పకూడదో కూడా నాకు తెలియదు, నేను చెప్పేస్తున్నానండి. తను ఎవరో ఉన్నారండి, కంట్లో ఒక చుక్క కూడా నీళ్ళు లేదనేసి. నీళ్ళున్నాయో, ఏం చేస్తున్నానో, ఎలా ఏడుస్తున్నానో, ఎంత బాధపడుతున్నానో అందరికీ చూపించాలండి. మరీ వీడియో కాల్ చేసి మరీ చూపించాలా చెప్పండి. అందు గురించి అనే వాళ్ళని మనం వినాలి అంతే. ఏం చేస్తామండి. ఇక్కడేమో ఈయన కూర్చున్నాడు, మా నాన్నలేమో అక్కడ ఉన్నాడు, నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉన్నాను. నేను ఎప్పుడు వెళ్తానో తెలియదు, ఏమవుతుందో తెలియదు. సో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? నన్ను ఎంకరేజ్ చేస్తున్న అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఎవరికైనా మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే ఐఎమ్ సో సారీ అండి. చూడకపోతేనే ఇవ్వను, చూస్తే కంపల్సరీ రిప్లై ఇస్తానండి. అలాంటిది ఏం లేదు. ఫైనల్గా అందరికీ హ్యాపీ ఉగాది అండి. చాలా బాగా చేసుకోండి. చేయలేని మాలాంటి దురదృష్టవంతుల్లాగా కాకుండా
అందరూ బాగా హ్యాపీగా ఉగాది చేసుకోండి. కొత్త సంవత్సరం అండి. ఇంకా లాస్ట్ అనుకుంటా ఈరోజుతో మనకి పండగలు. మళ్ళీ 2 months వరకు ఇంకా పండుగలు ఉండవు అనుకుంటా. ఇదే కొత్త సంవత్సరం కదండి మన తెలుగు వారికి. నాకు తెలిసింది చెప్తున్నానండి. పెద్ద నాకు తెలుసని కాదు, నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. అందరికీ బాయ్. బాయ్ అండి. హ్యాపీ ఉగాది. బాయ్.